సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం తడకల్, కల్హేర్, నిజాంపేట్ గ్రామాల్లో భూభారతి చట్టం అవగాహన సదస్సులో ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్ రెడ్డితో కలిసి కలెక్టర్ వల్లూరు క్రాంతి పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భూభారతి చట్టం ద్వారా రైతులకు చేకూరే ప్రయోజనాల గురించి కలెక్టర్ ఒక్క అంశం వారీగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. భూభారతి చట్టం ప్రకారం భూ సంబంధిత సమస్యలను నిర్దిష్ట గడుపులోపు పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. ఈ సదస్సులో స్థానిక అధికారులు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భూభారతి అవగాహన సదస్సు కార్యక్రమానికి మనకి విచ్చేసినటువంటి మా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గౌరవనీయులు వల్లూరు క్రాంతి గారు, రైతు సోదరులందరికీ కూడా నా యొక్క నమస్కారం. వాళ్ళు అన్ని అఫీషియల్గా చెప్పినారు, నేను మన భాషలో చెప్తాను. నేను ఎందుకంటే మీరు అందరు చెప్తే ఇప్పుడు ఎవరన్నా ఒక పెళ్లి సంబంధం కుదుర్చాలంటే ఫస్ట్ ఏం అడుగుతుంది, ఇప్పుడే కాదు అప్పుడు వెనకటి నుంచి కూడా ఏం అడుగుతుంది, ఆ పిల్లగానికి ఎంత భూమి ఉన్నది, ఎంతమంది అన్నదమ్ములు, ఈ పిల్లగాని వంతుకు ఎంత వస్తుంది భూమి అడుగుతుండా లేదా? అయితేనే పిల్లని ఇస్తామంటారు. రాత్రిపోయి నలుగురు అన్నదమ్ములు తర్వాత మధ్యాహ్నం ఏమైపోయింది, మళ్ళా భూమి ఉంటే కూడా భూమితో ఏం లాభం లేదు, ఎంత భూమి ఉన్నా జాబ్ కావాలి, ఉద్యోగం ఉండాలి, ఉద్యోగం ఉంటేనే పిల్లని ఇస్తామని చెప్పేసి. ఉద్యోగం ఉంటే సరే అప్పుడు భూమి చూడలేదు, తర్వాత ఉద్యోగం చూసి పిల్లలు ఇచ్చింది. కానీ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తుంది, మళ్ళా మొదటికి వచ్చింది ఉద్యోగం ఉండాలి, అంతనో ఇంతనో వెనక ఆస్తి పాస్తి ఉండాలి, భూమి ఉండాలి అని చెప్తాము. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే భూమికి ఉన్న ప్రాముఖ్యత ఏంది అని చెప్పేసి మీకు చెప్తాను. గతంలో జమీందారులు, కర్ణాలు, దేశముఖులు, దేశపాండేలు వాళ్ళందరి చేతిలో ఉండే నిజాం జమానాల వాళ్ళందరి భూములని వారి చేతిలో ఉండే. వారి దగ్గర నుంచి అన్ని మెల్లమెల్లగా ఒకటొకటిగా సామాన్య రైతుల చేతిలో కూడా రావడం జరిగింది. మండల రైతులు, నాయకులు, మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలు పరిష్కరించడానికి, దాంట్లో కూడా రైతుల సమస్యలు ప్రధానంగా పరిష్కరించడానికి భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఎందుకంటే రైతులకు భూమి అంటే ఎంతో ప్రధానమైనది. రైతులకు గుండెకాయ వంటిది భూమి. భూమి అన్నది వారి జీవనాధారం, వారి కుటుంబం నడుపుకోవడానికి అవసరం ఉన్నది. కాబట్టి ఇంత విలువైన భూమికి హక్కులు కల్పించాలి. ఇది వరకు ఉన్న రెవెన్యూ సిస్టంలో ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో అవన్నీ కూడా గమనించి అవన్నీ కూడా ఏ విధంగా పరిష్కారం చేయొచ్చు అన్నది సుదీర్ఘంగా చర్చించి భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. జనవరి 4వ తేదీన భూభారతి చట్టం వచ్చింది. ఈ చట్టానికి సంబంధించిన నియమాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భాన ఏప్రిల్ 14th నాడు అమల్లోకి తీసుకొచ్చారు. అదే నాడు భూభారతి పోర్టల్ కూడా లాంచ్ చేయడం జరిగింది. మరి దీంట్లో ఉన్న ముఖ్య అంశాలు ఏంటి? రైతుల సమస్యలు చాలా వరకు మండల హెడ్ క్వార్టర్లోనే పరిష్కారం అయ్యే విధంగా ఈ కొత్త చట్టం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది వరకు కలెక్టర్ వరకు, సిసిఎల్ఏ గారి వరకు కూడా వెళ్లాల్సిన అవసరం ఉండేది కొన్ని సమస్య పరిష్కారం కోసం. మరి ఇంత దూరం కాదని అనుకొని ఇవన్నీ కూడా మండల పరిధిలోనే ఎంఆర్ఓ దగ్గరే పరిష్కారం అయ్యే విధంగా కొత్త చట్టం ఏర్పాటు చేయడం జరిగింది. చట్టం వచ్చిన సంవత్సరం లోపు మీ భూ హక్కుల రికార్డులో ఏవైనా సవరణలు రైతులు కోరితే అవి ఎంఆర్ఓ ముందు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంఆర్ఓ గారు ఇంట్రెస్టెడ్ పార్టీస్ అందరికీ కూడా నోటీస్ ఇచ్చి ఒక హియరింగ్ కండక్ట్ చేసి ఒక స్పీకింగ్ ఆర్డర్ అన్నది పాస్ చేయడం జరుగుతుంది. మరి ఇంతకుముందు ఒకసారి డిజిటల్ సిగ్నేచర్ అయితే దాంట్లో మార్పు చేయడానికి అవకాశం ఉండేది కాదు. సివిల్ కోర్టు